సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆనంద యోగీశ్వర్ల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 13వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయములో 2వ శ్లోకము గురించి తెలుసుకుందాము. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఈ శ్లోకము జ్ఞానము గురించి తెలియచేశారు. భావము: ఈ జ్ఞానమును తెలిసి ఉపాసించిన వారు నా పరమ పదమును పొందిన వారై సృష్టి కాలములో పుట్టరు మరియు ప్రళయ కాలములో బాధపడరు. వివరము: పరమాత్మ జ్ఞానమును పొందినవాడు దానిని ఉపాసించుట వలన పరమాత్మ యందే ఐక్యమైపోయి జీవస్వరూపమును కోల్పోవును. మోక్షము పొందిన తర్వాత ఒక మనిషిగాను లేక ఒక జంతువుగాను లేకుండా, ఏ శరీరము ధరించకుండా అణువణువున వ్యాపించిపోయి ఉన్నాడు కనుక వానికి ప్రళయ కాలములో బాధ కానీ సృష్టి కాలములో పుట్టుటను సమస్య కానీ లేనే లేదు. ప్రళయ సంభవములకు అతీతుడుగా ఉండును. జీవుడు నాశనమైపోయి సృష్టి కాలములో పుట్టుట కానీ ప్రళయ కాలములో బాధ కానీ ప్రళయ సంభవములను లేకుండా వాటన్నిటికీ అతీతులుగా ఉండును. జీవుడు పరమపదము పొందిన జీవుడు వాటన్నిటికీ అతీతులుగా ఉంటాడు అని ఈ శ్లోకము ద్వారా తెలియచేశారు. అందరికీ నమస్కారం.